बाबू चेयर लेकर के पूरे साफ लोग चेयर डाल के ला लो ఏం లేదు ఇంకా ప్రస్తుతానికి ప్రైజెస్ అలవాటది ప్రస్తుతానికి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నమస్తే అండి, నా పేరు విశ్వేశ్వర్. నేను వెలిమెల గ్రామవాసిని. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు వెలిమెల పరిధిలో ఉన్న బిలాదాకల్ పొలం, 434 సర్వే నెంబర్ కానుకొని ఉన్న పొలం. బిలాదాకల్ పొలం అంటే గ్యాప్ ఏరియా, అంటే సర్వే నెంబర్ ఇవ్వబడని పొలము. ఆ సర్వే నెంబర్ ఇవ్వబడని పొలాన్ని నార్మల్గా సర్వే చేసి సర్వే నెంబర్ ఇచ్చి గవర్నమెంట్ తన అధీనంలోకి తీసుకోవాలి, లేదా అక్కడున్న పేదవాళ్ళకు, నిరుపేదలకు, భూమి లేని వాళ్ళకు పట్టాలు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆ బినాదాకల్ భూమి అంటే గ్యాప్ ఏరియా 45 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని ఈ కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి అనే పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేసి సెక్షన్ 87 రెవెన్యూ యాక్ట్ ప్రకారము క్లరికల్ ఎర్రర్స్ అని చెప్పేసి ఒక క్లాజ్ ఉంది. అందులో ఏంటంటే పేరు మట్టుకు తప్పు పడితే సరి చేసుకోవచ్చు అనమాట. ఆ ఒక సెక్షన్ అడ్డం పెట్టుకొని దగ్గర 45 ఎకరాలు వీళ్ళ పేరు పెట్టేసి ఏరియా సరి చేయడం, క్లరికల్ ఎర్రర్ అని చెప్పేసి పేరు ఏదైతే సరి చేయాల్సిన ఒక క్లాజ్ని తీసుకొని దాంతో ఆ క్లాజ్ని అడ్డం పెట్టుకొని ఏరియా సరి చేసుకొని ఇలా పేరు మీదకి ఎక్కించుకున్నారు. సుమారు 45 ఎకరాలు ఆల్మోస్ట్ ఉన్న ఈ గ్యాప్ ఏరియా భూమిని ఈరోజు దగ్గర 25 ఎకరాలు అయితే ఆన్ రికార్డ్ ఉంది. మిగతా 15 ఎకరాలకు కూడా పట్టా అయినట్టు మాకు సమాచారం ఉన్నది. ప్రొసీడింగ్స్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళ ఆధీనంలో పోయిన భూమిని మన గిరిజనులకు ఇస్తారని చెప్పేసి, లేదంటే గవర్నమెంట్ స్వాధీనపరుచుకున్నా సరే మాకు సంతోషం. బద్దం సురేందర్ రెడ్డి, కొండకల్ ఎంపీటీసీని. మేము గత సంవత్సరం రోజులుగా కొండకల్ గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి గుడితాండ విషయంలో కూడా సేమ్ ఇదే విధంగా మిగులు భూమిని దొంగిలించిన విక్రమ్ రెడ్డి ఆయన అక్కడ చేసింది కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా మా కొండకల్ గ్రామస్తులతో పాటు మా సరిహద్దు ల్యాండ్, ఇది 2 గ్రామాలకు సంబంధించిన సరిహద్దు ల్యాండ్లో ఇంత విచ్చలవిడిగా ఒక పేదవాణి చెందే ల్యాండ్ను దౌర్జన్యంగా 14-15 జేసీబీలో పెట్టి, బోన్సర్లో పెట్టి, పోలీసు బలగాన్ని పెట్టి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అసలు. ఆయన నిన్న ఎస్టీ కమిషన్లో ఆర్డీఓ ఎంఆర్ఓ పడంచెరు ఆర్సీపూర్ ఎంఆర్ఓను ప్రశ్నిస్తే నువ్వు ఏ రకంగా ఆయనకు మోటేషన్ చేసినావు, ఏ పద్ధతులు చేశారు అంటే దాంట్లో నరసింహారెడ్డి కానీ, విక్రమ్ రెడ్డి కానీ, మైఫేర్ సంబంధించిన గ్రూప్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా చదువుకోని వ్యక్తులు అని చెప్పి
వాళ్ళకి తెలియక ఆల్రెడీ 94లోనే హైకోర్టు డైరెక్షన్ ఉండగా వాళ్ళకి ఏ రకంగా ఈ భూమిని కేటాయిస్తారని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళు చదువుకొని అనామకులు కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలియక ఇన్ని రోజులు పెండింగ్లు పెట్టింది కాబట్టి మేము దాన్ని మోటేషన్ చేసినామని చెప్పి చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఆల్రెడీ అడ్వకేట్స్ పెద్ద పెద్ద సంస్థలు మెయింటైన్ చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు మెయింటైన్ చేస్తున్న వ్యక్తులను చదువుకుని వ్యక్తులుగా చిత్రీకరించి ఈ విధంగా భూ దొంగతనాన్ని దాచిపెట్టుకునే విధంగా రెండు గ్రామాల మధ్యలో చిచ్చు పెట్టి తమాషా చూసే విధంగా చూస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూడడం ఇది కరెక్ట్ కాదు. అందరం కూడా ముందు నడుమిగించి ఈ ఎస్టీ నాయకులకు న్యాయం చేసే విధంగా అందరం ముందుకు రావాలి. మేము మైపాలనకు మద్దతుగా ఆయన అబ్జర్వ్ చేశారు కాబట్టి మేము వచ్చి పరికరించడానికి వచ్చినాం. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఎంతవరకు అయినా సరే మేము వెనకాల ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పోరాడతాం. నా పేరు కొలన్ ప్రతాప్ రెడ్డి, మాది కొండకల్ గ్రామం. గతంలో ఈ భూములన్నీ కూడా కొండకల్ గ్రామానికి చెందినవి ఉండే. ఆ తర్వాత ఎలిమిల గ్రామానికి ట్రాన్స్ఫర్ అయినాయి. దాంట్లో ఆ పక్కన మాది కూడా పట్టాలి అండుండే. ఈ భూములు మొత్తం కూడా మాకు ఊహ వచ్చిన సంధి 40-50 ఏళ్ళుగా ఈ ఎలిమిలకు తాండకు చెందినటువంటి గిరిజనులు, అదేవిధంగా ఆ పక్కన ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళంతా కూడా సాగు చేసుకుంటున్న భూమిని ఈరోజు దాని విలువ పెరిగిందని చెప్పి భూస్వాములు అయినటువంటి వాళ్ళు మా దగ్గర విక్రమ్ రెడ్డి అని చెప్పి 1000 ఎకరాల భూస్వామి, ఆయన గతంలో అన్నీ తప్పించుకొని ఒక 50 ఎకరాల సీలింగ్లో కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు దాన్ని ఆయన క్లెయిమ్ చేసుకొని ఇది నా భూమి అని చెప్పి గిరిజనుల పొట్ట మీద కొట్టి ఆ భూమిని కాజేయడంలో భాగంగానే ఆయన కుటుంబం వారితో పాటు రియల్ ఎస్టేట్లో తలబండినటువంటి నిత్యానంద్ రెడ్డి, అదేవిధంగా కళ్యాణ్ రెడ్డి, వీళ్ళందరూ గిరిజనులను నిలువున వాళ్ళ నెత్తి మీద కొట్టి ఈ భూమిని గుంజుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోనికే మీ ముందరికి రావడం జరిగింది. దాదాపు ఈ 60 ఎకరాల భూమి 1200 నుంచి 1200 కోట్ల భూమి నిలువున కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా పెద్దలు ఎలిమెల మాజీ సర్పంచ్ మైపాల్ గౌడ్ గారు కూడా 94లో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళు అక్కడ భూమిని సాగు చేసుకుంటున్న నిర్ధారణ చేసి హైకోర్టుకు పోయి వాళ్ళ ఫేవర్గా వాళ్ళందరినీ కూడగట్టి వాళ్ళు 94 నుంచి కూడా మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఎస్టీలు వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే ఈ రెవెన్యూ వ్యవస్థకు కానీ కలెక్టర్ కానీ వాళ్ళ అర్జీని మొత్తం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ కోట్ల రూపాయల స్కామ్ చేసేటువంటి పెద్దలకు అంటగడుతున్నట్టు ప్రయత్నం అంటగట్టిరు ఆల్రెడీ. ఇప్పటికి కూడా ఈనాటికి కూడా వాళ్ళ గిరిజనుల ఆధీనంలో ఆ భూములు ఉన్నాయి. వాళ్ళను అక్కడి నుంచి తప్పియడానికి రాత్రి నుంచి నిన్నంతవరకు వాళ్ళు చెప్పినట్టు ఎస్టీ కమిషన్ దగ్గర మేము అప్రోచ్ కాగానే ఇది ఏమో అవుతుందని చెప్పి రాత్రికి రాత్రి 10 జేసీపీలు తీసుకొచ్చి పని స్టార్ట్ చేసి 1-2 రోజుల్లో మొత్తం కంపౌండ్ చేసి వాళ్ళ ఆధీనాలకు తీసుకోవాలి, వాళ్ళ కబ్జాలకు తీసుకోవాలనే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పక్కన ఉన్నటువంటి గిరిజనులకు అట్టి భూములు చెందాలని చెప్పి మేము ప్రభుత్వం దాని దిశగా చర్య తీసుకోవాలని చెప్పి నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా దాన్ని కాపాడి గిరిజనులకు చెందే విధంగా చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. నిన్ననే ఎస్టీ కమిషన్ దగ్గర సమావేశం మేము పాల్గొనడం జరిగింది. ఆ న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం కానీ మీరందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా గిరిజనుల తరఫున మీరుండి కూడా మాకు గిరిజనుల పోరాటానికి అండగా నిలుస్తారని చెప్పి మైపాల్గో. నేను ఈ వెల్మెల గ్రామానికి ఒక 20 సంవత్సరాలు సర్పంచ్గా చేసినాను. మా ఫాదర్ కూడా అంతకుముందు ఒక 20 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు. ఈ ఊరు మీద ఉన్నటువంటి భూములు కానీ ఇతరత్ర విషయాలు కానీ మాకు మొత్తం దీని మీద అవగాహన ఉన్న విషయం ఇది. అయితే నిన్న అనగా 7వ తారీఖు జనవరి 2025 రోజున మనకు నేషనల్ కమిషన్ ఎస్టీ కమిషన్ మమ్మల్ని ఢిల్లీకి రమ్మని చెప్పేసి ఇక్కడ జరిగినటువంటి ఎస్టీల విషయాన్ని విన్నవించడం కొరకు వారి ఎస్టీలను మరి మమ్మల్ని అక్కడ
ఢిల్లీకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో నిన్న మార్నింగ్ మేము మరి ఎయిర్పోర్ట్కి పోయి అక్కడి నుంచి వెళ్తున్న సందర్భంగా మేము ఎవ్వరం ఇక్కడ ఉండవని తెలిసేసి కొంతమంది భూస్వాములు, కొంతమంది రియల్ ఎస్టేట్ అనగా గ్రీన్ మార్క్ మైఫేర్ మరి దానికి సంబంధించిన వ్యక్తులు కళ్యాణ్ రెడ్డి గారు కానీ, నిత్యానంద రెడ్డి గారు కానీ, విక్రమ్ రెడ్డి గారు కానీ మరి వీళ్ళు అక్కడ ఏవైతే ఎస్టీలు అయితే కబ్జాలో ఉన్నారో వెలిమెల తాండయందు ఒక 80 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి స్థలాన్ని మరి కబ్జా చేయట కొరకి మేము అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండంగానే అక్కడ ఒక 10 జేసీపీలను, ఒక 10 ట్రాక్టర్లను, మరి అదేవిధంగా మరి కొంతమంది బాడీగార్డ్ను, మరి కొంతమంది పోలీసును, ఒక 50-100 మంది పోలీసును అక్కడ దింపేసి మరి ఆ బిల్డర్కు ఈ పోలీసు వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్న సందర్భంగా మాతో పాటు ఢిల్లీకి వస్తున్నటువంటి ఎస్టీలందరూ కూడా మరి ఇక్కడ రివర్సు ఇక్కడికి పంపించాము స్థలం మీదకి. మేము ఢిల్లీ వెళ్ళిపోయినాము. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఎస్టీ కమిషన్ గారు మాకు 6 గంటలకు టైం ఇచ్చిండు. 6 గంటలకు మేము మాట్లాడడం జరిగింది. మరి వారు ఎస్పీ గారితో మాట్లాడితే మేము పోలీసులను పంపలేదని కమిషన్కు చెప్తాడు, కమిషనర్కు ఎస్పీ గారు ఫోన్లో చెప్తాడు. అదేవిధంగా మరి అక్కడ వచ్చినటువంటి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ మరి ఈ భూమిని ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలకు సంబంధించిన భూమిని వాళ్ళకి ఎందుకు చేసినారంటే మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మేము చేసినామని సమాధానం. మరి ఎస్టీలు 30-40 సంవత్సరాల నుంచి మీకు దరఖాస్తులు పెడుతుంటే మీరు ఎందుకు చేయలేదంటే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. మరి మీరు గత సంవత్సరమే వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇప్పుడే చేయవలసినంత అవసరం ఏముంది? 40 సంవత్సరాల నుంచి ఎస్టీలు దరఖాస్తు చేసుకుంటే మీరు ఎందుకు చేయలేరంటే వారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు, దానికి చలనము లేదు. ఆ విధంగా మరి ఎంఆర్ఓను, ఆర్డీఓను, ఎస్టీ కమిషనర్ గారు మరి చెప్పరాని మాటలతోని వాళ్ళను తిట్టడం కూడా జరిగింది. నాకు ఆ సమాచారం అంతా ఇవ్వండి, మళ్ళీ నేను దాని మీద నెక్స్ట్ డేట్ ఇస్తాను, మీరు అందరూ సమాచారం తీసుకొని రావాలని చెప్పేసి ఎస్టీ కమిషనర్ గారు తెలిసింది. మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఆ భూమి మీద కబ్జా తీసుకోవడానికి జేసీపీలు, అదేవిధంగా వాళ్ళ యొక్క అనుచరులైనటువంటి కొంతమంది గుండాలను తీసుకొచ్చి అక్కడ కబ్జా తీసుకోవడానికి మళ్ళీ ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలుసు. అదేవిధంగా ఈరోజు మా ఇంటి దగ్గర నన్ను బయటికి వెళ్ళనీయకుండా పోలీసులను మాకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఈ అక్రమాలు ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ దురాక్రమణలపై చర్య తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లస్ను న్యాయంగా ఆ గిరిజనులకు చెందాలని, మరి ఆ భూమిని అంతా కూడా అందరూ కూడా సహకరించి ఆ భూమిని గిరిజనులకే ఇవ్వాలని నేను మనవి చేస్తూ, అక్కడ ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి ఈ గ్రీన్ మార్క్, కళ్యాణ్ రెడ్డి, అదేవిధంగా మైఫేరు, అదేవిధంగా నిత్యానంద రెడ్డి, అదేవిధంగా మరి విక్రమ్ రెడ్డి గారులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారులను సస్పెండ్ చేసి వారికి కూడా కఠినమైన చర్యలు వేయాలని నేను మనవి చేస్తున్నాను.